క్రమంలో ఇందిరమ్మ ఇళ్ళకని ఇసుక తరలిస్తున్నారు. ఆ ఇసుకలో మర్మం ఎంత దాగి ఉన్నది అనేది పెద్ద స్కామ్ గా మేము తప్పడం లేదు. ఎందుకంటే ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తే క్వారీ నుండి డైరెక్ట్ ఇందిరమ్మ ఇంటి వరకు పోవాలి. అది ఎవరు ఇచ్చారు? ఆర్డర్ ఇచ్చింది పంచాయతీ కార్యదర్శికి ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శి వాళ్ళ సిబ్బందితో నుంచి ఆ ట్రాక్టర్ ను ఎక్కడ నువ్వు చిన్నకోటూరు ఈ సిద్దిపేటకి ఆ వెహికల్ లో పోవాలి. దీనిలో అంతరార్థం ఏముందంటే వాళ్ళు ఇచ్చినటువంటిది ఒక అధికారి అక్కడ ఉండడు, వాగులకు ఒక ట్రాక్టర్ పోతుంది, డంప్ ఒక కాడ ఉంటది. 10 నుంచి 5 దాకా పర్మిషన్ ఇస్తే 7 దాకా ట్రాక్టర్లు నడుస్తున్నాయి. డంపు పోయిట్లో అంతరార్థం ఏముంది? ఏ అధికారి హస్తం ఉంది? అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నదా? దీనిలో పెద్ద చరిత్ర జరిగి ఉన్నది. గతంలో కూడా ఇక్కడ నుండి అవసరాల నిమిత్తము హరిబాబు అనే ఎంఆర్ఓ ఉండగా డంప్ నుండి డైరెక్ట్ గవర్నమెంట్ అవసరాల నిమిత్తం వాడినప్పుడు క్వారీ ద్వారానే పోతే అక్కడ ఉన్న రైతులు అడ్డగించినప్పుడు వాళ్ళు మళ్ళా కలెక్టర్ ద్వారానే బంద్ చేసిరు. అక్కడ డంపింగ్ చేయలేదు. డైరెక్ట్ క్వారీ నుంచి ఎక్కడ పని జరుగుతుందో ఆ పని ఎదుటకు టిప్పర్ల ద్వారా జేసీపీ పెట్టి పర్మిషన్ తో పోయినా కానీ రైతులు గ్రౌండింగ్ లెవెల్ వారిపోతారని కోరగానే మళ్ళా కలెక్టర్ దాన్ని బంద్ చేసింది. కానీ ఇది యథేచ్ఛగా డంపింగ్ ఒక కాడ ఊళ్ళ నుంచి తెచ్చి డంపు పోసి డంపు నుంచి మళ్ళీ ఏ వెహికల్ లో పోతుంది అన్నది కూడా తెలియట్లేదు. కానీ ఎంఆర్ఓ సిబ్బంది ఎంఆర్ఓ గారే అక్రమంగా ఈ ఆదేశాలు ఇచ్చి చేయడం సమంజసమైనది కాదు అని మేము ముక్తఖండంగా ఖండిస్తున్నాం. దీనిపైన ఇంకా యథేచ్ఛగా ఇదే జరిగితే రాష్ట్ర రోక కానీ వివిధ రకాలైనటువంటి ఉద్యమం కూడా చేపడతాం. అక్కడ గ్రౌండింగ్ లెవెల్ పడిపోతుంది కాబట్టి అక్కడ రైతులకు వాటర్ కొరకు ఇబ్బంది జరుగుతుందని ఆ పబ్లిక్ రిప్రజెంటేషన్ మాకు చెప్పినారు. కాబట్టి అదే ముఖంగా ఒకటి పత్రికా విలేకరుల ద్వారా అధికారులను కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఇటువంటి అక్రమమైనటువంటి మర్మం ఉన్నటువంటి ఇతపూర్వకమైనటువంటి రాతలు పత్రాలు అనుమతి పత్రాలు ఇవ్వద్దని మేము డిమాండ్ చేస్తున్నాం.